ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026 ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు, ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్ మరియు టీసీసీ హయ్యర్, లోయర్, అలాగే మ్యూజిక్ అభ్యర్థులకు ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన వెలువడింది. 2018 డిఎస్సి తరువాత సుమారు 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2026 జాబ్ క్యాలెండర్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్ పోస్టులను చేర్చడం జరిగింది. ముఖ్యంగా 2026 జాబ్ క్యాలెండర్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్ పోస్టులను చేర్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, లలిత కళల అభ్యర్థుల కళలను సాకారం చేస్తూ పాఠశాలల్లో కళా విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. ఇప్పుడు ఖాళీల వివరాలు చూద్దాం. ప్రభుత్వ నివేదిక ప్రకారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ట్ ఇన్స్ట్రక్టర్లు 4 పోస్టులు, ఆర్ట్ లేదా డ్రాయింగ్ టీచర్ పోస్టులు 20, క్రాఫ్ట్ టీచర్ పోస్టులు 49, మ్యూజిక్ టీచర్ పోస్టులు 9, డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్లు 4 పోస్టులు, వీవింగ్ ఇన్స్ట్రక్టర్లు 4 మరియు సీవింగ్ టీచర్ 6. ఇక్కడ వీవింగ్ ఇన్స్ట్రక్టర్లు మరియు సీవింగ్ టీచర్ల గురించి కాస్త తెలుసుకుందాం. వీవింగ్ ఇన్స్ట్రక్టర్లు అంటే వీరిని నేత శిక్షకులు అంటారు. దారాల నుండి వస్త్రాన్ని ఎలా తయారు చేయాలో అంటే మగ్గం పని వీరు నేర్పిస్తారు. ఇక సీవింగ్ టీచర్, వీరిని సాధారణంగా కుట్టు శిక్షకులు అని పిలుస్తారు. వీరు విద్యార్థులకు వస్త్రాల తయారీ మరియు కుట్టు పనిలో శిక్షణ ఇస్తారు. ఈ 2 విభాగాల వారు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను, వొకేషనల్ స్కిల్స్ పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు సొంతంగా ఉపాధి పొందేలా చేస్తారు. ఇక ముఖ్యంగా టీచర్కి, ఇన్స్ట్రక్టర్కి మధ్య తేడాను ఇప్పుడు చూద్దాం. టీచర్ అంటే ఉపాధ్యాయుడు. టీచర్ పాత్ర కేవలం చదువు చెప్పడమే కాకుండా విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఇక ఇన్స్ట్రక్టర్ అంటే శిక్షకుడు. ఇన్స్ట్రక్టర్ పాత్ర ఒక నిర్దిష్టమైన నైపుణ్యాన్ని, స్పెసిఫిక్ స్కిల్ నేర్పించడం పైనే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ మరియు హోదా విషయానికి వస్తే సాధారణంగా టీచర్ హోదా ఇన్స్ట్రక్టర్ హోదా కంటే కొంత ఎక్కువగా లేదా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. ఆర్ట్ టీచర్స్ 20 పోస్టులు మరియు ఆర్ట్ ఇన్స్ట్రక్టర్లు 4 పోస్టులు అని విడివిడిగా ఇవ్వడానికి ప్రధాన కారణం వారి పే స్కేల్స్ అంటే జీతభత్యాలు వేరుగా ఉండడమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రివైజ్డ్ పే స్కేల్స్ 2022 ఉత్తర్వుల ప్రకారం వివిధ క్యాడర్ల వేతన శ్రేణులు నిర్ణయించబడ్డాయి. సాధారణంగా ఆర్ట్ లేదా మ్యూజిక్ టీచర్లు వీరు ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ క్యాడర్లకు సమానమైన స్కేల్లో ఉన్నారు. వీరి బేసిక్ పే 32,670 నుండి ప్రారంభమై ₹1,00,000 వరకు ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్టర్లు అంటే టెక్నికల్ లేదా వొకేషనల్, వీరిని ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం స్కిల్డ్ లేదా టెక్నికల్ క్యాడర్లో గుర్తిస్తారు. వీరి బేసిక్ పే సాధారణంగా 25,220 నుండి ప్రారంభమై 80,000 వరకు ఉంటుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం కేవలం ఖాళీల సంఖ్యను మాత్రమే విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలో దాదాపు
అక్టోబర్ 15, 2026లో నోటిఫికేషన్ విడుదలయ్యే సమయం. ప్రభుత్వం ఇచ్చే డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఆయా పోస్టుల ఖచ్చితమైన బేసిక్ పే మరియు జీతభత్యాల వివరాలు అధికారికంగా పొందుపరచబడతాయి. అప్పటి వరకు మనం పాత పిఆర్సీ స్కేల్స్నే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ విడుదల తేదీలు, ఇది అత్యంత ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారం నోటిఫికేషన్ అక్టోబర్ 15, 2026న విడుదల కానుంది. ఇది జాబ్ క్యాలెండర్లోని 4వ దశ, ఫేజ్ 4లో భాగంగా వస్తుంది. మిత్రులారా, 2018 డిఎస్సి తర్వాత చాలా కాలానికి ఈ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ మరియు డ్యాన్స్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండే, అంటే దాదాపు 7 నెలల ముందు నుండే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్ మరియు డ్రాయింగ్, హయ్యర్, లోయర్, మ్యూజిక్ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్, క్వాలిఫికేషన్, జీతభత్యాలు మరియు పూర్తి విధి విధానాలు గురించి తదుపరి వీడియోలో పూర్తి వివరంగా తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.